ఈరోజు పాస్టయ్య పాట పాడుతుంటే అసలు ప్రార్థన అగ్ని అన్నప్పుడు పాస్టయ్య నోటి నుంచి అసలు నా అరికాలైతే ఒక మంట నుంచి ఇట్లా వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతుంది. నేను అక్కడ కూర్చొని నోటి నుంచి ఇట్లా మన లైట్ వేస్తే ఎట్లా వస్తుందో పవర్ నా మీదకి అట్లా వచ్చేసింది. నేను రేపు సండే నేను ఊరికి వెళ్తున్నా, ఒక సాక్ష్యం కూడా నేను అని ఇట్లా చూపిస్తున్నావు కానీ మరి అందరూ అగ్ని అగ్ని అంటున్నారు, మరి నాలోనే ఏం చూపిస్తావు నాయన అని ఈరోజు నేను ఒక సేవకురాలిగా నేను ఏ సాక్ష్యం నాలో నేను అట్లా అగ్ని ఎలా మండించాలని నా ఊర్లోనే నేను ప్రార్థన చేసుకుంటుంటే అయ్యా పాట పాడుతుంటేనే చాలాసేపు నోటు నుంచి అయితే అసలు మన సెల్లు లైట్ ఎట్లా వేస్తామో టార్చ్ లైటు నా అరికాల నుంచి నన్నైతే వరకు నాకు చెమటలు పట్టేసినాయి. నేను నిలబడలేకపోతున్నా, తట్టుకోలేకపోతున్నా. అసలు 20 సంవత్సరాలు అవుతుంది నేను దేవుని ఎరిగి కూడా, కానీ నేను ఇలాంటి నా అగ్ని నేను చూడలేదు. అసలు నాకు శక్తి కూడా తట్టుకోలేకపోతున్నా. నేను ఈరోజు అయితే నిజంగా చెప్తున్నాను, ఒక సేవకు నోటి నుంచి అసలు ఆ టార్చ్ లైట్ ఎట్లా వస్తుందో నాకు శరీరానికి మంట అట్లా తట్టుకోలేనంత స్థితిలో ఉన్నా. నేను నిలబడుతున్నా, అసలు నేను ఏడ ఉన్నానో నాకు అసలు చేతులు అయితే ఇప్పుడు మంటలు వేస్తున్నాయి నా చేతులు. అసలు అసలు నాకు ఏమీ తోస్తలేదు, అసలు అట్లా అయిపోయింది నా శరీరం. నేను అదే బాధ, ఏందినైనా మరి నా స్థితి ఏంది, నేను మరి ఇన్ని రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసినా మరి నాకేం చూపిస్తావు అని నేను ప్రార్థన చేసుకొని పాటకు మోకాలు, నేను వచ్చినప్పటి నుంచి ఎప్పుడు నాకు కిడ్నీల రాళ్ళు ఉన్నాయి కాబట్టి మోకాలు ఎక్కువసేపు ఉండలేకపోతున్నాయి మందిరానికి వచ్చినా కూడా. కానీ ఫాస్టింగ్ ప్రేయర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను మోకాలు దిగుతలేను. ఒక వాక్యం చెప్పినంతసేపు కూర్చుంటున్నా, ప్రార్థన స్టార్ట్ అయిందంటే సరే నువ్వు మోకాలు దించకుండా అట్లనే చేస్తున్నా దేవుడు నాకు. మరి ఈరోజు అయితే నాకు అసలు కాలిపోతున్నావు అయితే ఎంకలు పలపలా ఇరిగిపోతున్నాయి నా ఎంకలు. అసలు ఏంది ఉన్ననా లేదా నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈరోజు అయితే నిజంగా చెప్తున్నా, నేను అలాంటి కార్యం చేస్తా దేవుడు అనుకోలే, కానీ ఒక సేవక నోటి నుంచి నిజంగానే ప్రభువా మరి నమ్మి ఏదైనా చేస్తే దేవుడు మంచి కార్యం చేస్తాడు. అందుకే దేవుడు నేను నిజంగా అసలు నేను ఇలా పొందుకుంటానా లేదా, నేను ఎందుకు ఫాస్టింగ్ చేస్తున్నా అని నేను ఒక సిగ్గుకరంగా వచ్చి ఈరోజు కూర్చున్నా. ఎందుకంటే పొందుకోవాలన్నా దేవుడు, నేను నిజంగా ఎందుకు నాకు అగ్ని అగ్ని అని అందరు అంటుండ్రు, మరి నేనేంది పొందుకోవాలి దేవా, మరి నాకు నువ్వేం చూపిస్తావని రోషం కలిగి నేను వచ్చిన. నిన్న పాస్టర్ చెప్పినట్టు మనకు ఒక శాస్త్రీయులకు సిగ్గుకరంగా ఉన్నాం, మనకు రోషం లేదా అన్నప్పుడు నిజంగా రోషం కలిగి నేను ఈరోజు కూర్చున్నప్పుడు దేవుడు అసలు ఏళ్ళు కూడా నాకు కాళ్ళ ఏళ్ళు కూడా మండిపోతున్నాయి, అసలు తట్టుకోలేనంత స్థితి నాకు ఉంది. మరి నేను అంత బలహీనత కూడా లేను, కానీ దేవుడు అలాంటి శక్తిని ఇచ్చినందుకు దైవ సేవకునికి వందనాలు చెల్లిస్తూ మరి మందిరానికి వచ్చి నేను ఇలాంటి పొందుకున్నాను నేను ఒక గర్వపడుతున్నా. నేను కూడా వెళ్ళి ఒక సువార్త చేసినప్పుడు నన్ను అగ్నిలో మారాలి, నా సంఘం కూడా ఇలాంటి సంఘం కావాలని నేను మొర పెడుతున్నా. మరి అందరు ప్రార్థన చేయండి. మరి రేపు ఫస్ట్ వారం కాబట్టి నేను కూడా ఊరు వెళ్తున్నా, మరి దానికోసం మీరు ప్రార్థన, సంఘం కోసం కూడా ప్రార్థన చేయండి. ఇలాంటి సంఘమే కావాలి అని ప్రార్థన చేస్తూ మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగాక.